హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష వ్లాగ్స్. ఇప్పుడైతే నేను హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ జరిగే రాజేంద్ర నగర్ గ్రేప్స్ ఫెస్టివల్కి అయితే వచ్చాను. ఈ గ్రేప్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఫిబ్రవరి ఆర్ మార్చ్ మంత్లో. అండ్ చూడండి, ఇక్కడైతే చాలా రకాల గ్రేప్స్ అయితే ఉన్నాయి. 52 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో చూసేద్దాం. స్కిప్ చేయకుండా నా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. గ్రీన్, బ్లాక్, రెడ్, పర్పుల్ అండ్ వైన్ గ్రేప్స్ ఉంటాయి. ఈ కాంకర్డ్ గ్రేప్ అయితే చూడండి, బ్లాక్ గ్రేప్స్ ఇవి. ఈ గ్రేప్స్ అయితే ఎక్కువగా జ్యూస్ తయారీలోకి అయితే వాడతారు. ఇంకా దీని పక్కనే చూడండి, గులాబీ బెంగళూరు గ్రేప్స్ అయితే ఉంది. ఇదైతే రెడ్ గ్రేప్స్. అండ్ ఈ గ్రేప్స్ని అయితే ఎక్కువగా జ్యూసీగా ఉంటాయి కాబట్టి టేబుల్ ఫ్రూట్గా కూడా తింటారు. ఈ బ్లాక్ గ్రేప్స్లో అయితే షరాట్ సీడ్లెట్, కిస్మిస్ చౌర్ని, అక్రా శ్యామ్, బెంగళూరు బ్లూ, కాంకర్డ్ అండ్ ఇవన్నీ ఎక్కువగా జ్యూస్ తయారీలో అయితే వాడతారు. ఈ బ్లాక్ గ్రేప్స్ అన్ని చూడడానికి ఒకే రకంగా కనిపించిన వేరే వేరే టేస్ట్తో అయితే ఉంటాయి. ఈ గ్రేప్ అయితే అక్రాశ్యామ్ గ్రేపు, ఇది కూడా జ్యూస్ కోసం వాడతారు. అండ్ నెక్స్ట్ అయితే బెంగళూరు బ్లూ గ్రేపు, ఇది కూడా జ్యూస్ కోసమే వాడతారు. ఈ గ్రేప్ ఫెస్టివల్ అయితే ఇంకా 2 వీక్స్ వరకు అయితే ఉంటుంది. మార్చ్ 7, 2026 స్టార్ట్ అయింది. అండ్ ఈ గ్రేప్ ఫెస్టివల్ అయితే శ్రీ కొండా లక్ష్మణ్ గారు తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే దీని పక్కనే పర్పుల్ గ్రేప్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రేప్స్లో అయితే పూసా, నర్వాంగ్, మంజారీ మెడికా, మంజారీ శ్యామ అని అయితే ఉన్నాయి. అండ్ ఈ గ్రేప్స్ అన్నీ ఎక్కువగా అయితే జ్యూస్ అండ్ వైన్స్ తయారీకి అయితే ఉపయోగిస్తారు. ఈ కలర్స్లో సీడ్స్ ఉన్నవి కొన్ని అండ్ కొన్ని సీడ్లెస్వి ఉన్నాయి. కొన్ని గ్రేప్స్ తీయగా, కొన్ని పులుపుతో ఉన్నాయి. షేప్స్ కూడా వేరు ఉన్నాయి, చిన్నగా, పెద్దగా, రౌండ్గా, పొడవుగా, అలా అన్ని గ్రేప్స్ తినడానికి కాదు. కొన్ని కిస్మిస్ గ్రేప్స్, కొన్ని జ్యూస్కి, కొన్ని వైన్స్కి, కొన్ని తినడానికి ఉన్నాయి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రీన్ గ్రేప్స్ చెట్లు అయితే కనిపిస్తాయి చూడండి. ఈ గ్రీన్ గ్రేప్స్లో అయితే థామ్సన్ సీడ్లెట్, సోనాకా, మహిక్ చామోన్, చెనిన్ బ్లానిక్, కిస్మిస్ రోజావి, మ్యార్బిన్ సీడ్లెస్. ఈ గ్రీన్ గ్రేప్స్ ఎక్కువగా సీడ్లెస్ ఉన్నాయి అండ్ స్వీట్గా కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ వరకైతే కిస్మిస్ తయారీలో ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ అయితే బ్లాక్ గ్రేప్స్. ఇందులో షరాట్ సీడ్లెస్, కిస్మిస్ చౌర్ని, అక్రా శ్యామ్, బెంగళూరు బ్లూ, కాంకర్డ్. ఈ బ్లాక్ గ్రేప్స్ అయితే ఎక్కువగా జ్యూస్ తయారీలో వాడతారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ గ్రేప్స్. ఇందులో అయితే రెడ్ గ్లోబ్, ఫ్లేమ్ సీడ్లెస్, గులాబీ ఎక్స్ బెంగళూరు. ఈ గ్రేప్స్ అయితే చాలా పెద్దగా, చాలా జ్యూసీగా, ఎక్కువగా టేబుల్ ఫ్రూట్గా తింటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ గ్రేప్స్. ఈ గ్రేప్స్లో అయితే పూసా, నవరంగ్, మంజారీ మెడికా, మంజారీ శ్యామ. ఈ గ్రేప్స్ ఎక్కువగా జ్యూస్ అండ్ వైన్స్ కోసం అయితే ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ అయితే వైన్ గ్రేప్స్. ఇందులో షిరాజ్, జిన్ఫాండల్, కబర్నెట్ సువిగ్నాన్ బ్లానిక్. ఈ గ్రేప్స్ ఎక్కువగా వైన్ తయారీకి వాడతారు. గ్రేప్స్ ప్రైస్ వచ్చేసి 300 to 400 per kg ఉంటుంది. ప్రైస్ కొంచెం బయట కంటే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం స్వయంగా గ్రేప్స్ న్యాచురల్గా చూసినవి, నచ్చినవి తెంపి కొంటున్నాం కాబట్టి ఎక్కువగా ఉంటుంది. ఆర్గానిక్గా పండిస్తారు కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫెస్టివల్ కేవలం విజిటర్స్, ప్రజల కోసమే కాదు, రైతులకు కూడా ఇక్కడ కొత్త ద్రాక్ష రకాలు గురించి, పంట దిగుబడి ఎలా పెంచాలి, ఏ క్లైమేట్కి ఏ వెరైటీ బాగుంటుంది అని సైంటిస్ట్ వివరంగా చెప్తారు. అండ్ ఇక్కడ చాలా ఇయర్స్ క్రితం అనాబ్ ఈ షాహీ అనే ద్రాక్ష రకం చాలా ఫేమస్. ఎన్ని రోజులు ఉంటుందండి? 2 వీక్స్ ఉంటుందా? మొత్తం ఇలా 54 వెరైటీస్ ఉన్నాయి సార్ గ్రేప్స్. సీడ్ లేనివి కూడా ఉన్నాయి. సీడ్ లేనివి ఒక 35 ఉన్నాయి, సీడ్ ఉన్నవి ఒక 25 అట్లా ఉన్నాయి సార్. గ్రీన్ లో వెరైటీస్ ఎక్కువ, 3 వెరైటీసే ఉన్నాయి. బ్లాక్ లోనే ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. రెడ్ గ్లోబ్ లో 2 వెరైటీస్.
గ్రేప్ ఫెస్టివల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 4 PM. ఎంట్రీ టికెట్ అయితే ఏముండదు, ఫ్రీ ఎంట్రీయే. ఈ గ్రేప్ ఫెస్ట్ మొత్తం తిరిగి ఫోటోషూట్ వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ నచ్చితేనే గ్రేప్స్ కొనొచ్చు, కంపల్సరీ ఏం లేదు, నార్మల్గా విజిట్ అయితే చేయొచ్చు. ఈ గ్రేప్ ఫెస్టివల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీరు విజిట్ చేస్తే మీ అనుభవం ఎలా ఉందో కూడా చెప్పండి. గ్రేప్ ఫెస్టివల్ మొత్తం చూడడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే బయటికి వచ్చేసాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.